జేరా స్టీల్ ప్లాంట్ పరిశ్రమలో కాంట్రాక్టుగా ఉన్న ఎంఆర్ కంపెనీ గుర్తింపు రద్దు చేసి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిపిఐ మండల సహాయ కార్యదర్శి సుధాకర్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్, ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయ్యన్నలు డిమాండ్ చేశారు. బుధవారం ఓర్వకల్లు మండల కేంద్రంలోని జేరా స్టీల్ ప్లాంట్లోని ఎంఆర్ కంపెనీ వారు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జేరా స్టీల్ ప్లాంట్ పరిశ్రమలో ఎంఆర్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు తక్షణమే చెల్లించాలని కోరారు. ఓర్వకల్లు మండలంలో పరిశ్రమలు ఎన్ని వస్తున్నా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మాత్రం శూన్యమన్నారు. జేరా స్టీల్ ప్లాంట్ ఎంఆర్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక యువతకు 100 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చారని, అయితే 1వ తారీఖు దాటి వారం గడుస్తున్నప్పటికీ వేతనాలు ఇవ్వకపోవడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. జేరా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు అని చెప్పి అక్కడ మాత్రం చేసే పనులు వేరే ఉన్నాయని వారు వాపోతున్నారు. ఓర్వకల్లు అలాగే చుట్టుప్రక్కల నుంచి పరిశ్రమ వద్దకు రావడం కోసం బైకులు తెచ్చుకున్న వారికి పెట్రోల్ కానీ ఇవ్వడం లేదని, తద్వారా వారు ఇచ్చే వేతనం ఏమాత్రం సరిపోక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా పరిశ్రమ యాజమాన్యం, ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగాలు ఇచ్చి కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే కార్మికులకు జీతాలు మంజూరు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. मैं बोला ना इनको लेबर के हिसाब से, लॉ के हिसाब से जो జీవో ఏముందో లేబర్ యాక్ట్ లో జీవో తీసుకొని ఈయనకి ఇవ్వండి. అన్స్కిల్డ్ రేట్ అంటే జీవో ఉంటుంది కదా మనకి, మనం చెప్పేది కాదు. డౌన్ డౌన్